మహబూబ్నగర్ జిల్లా సీసీగుంట మండలంలోని కురుమూర్తి గుడిలో దొంగలు పడ్డారు. ఆలయం లోపలున్న హుండీలోని కానుకల్ని ఎత్తుకెళ్లారు. ఆలయం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ కెమెరాలు పరిశీలించారు. దొంగల్ని పట్టుకుంటామన్నారు. వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో అరుదైన దృశ్యం కనిపించింది. శివమార్కండేయ ఆలయంలో నాగపాము ప్రత్యక్షమైంది. నాగేంద్రస్వామికి పూజలు అభిషేకాల అనంతరం పూజారి ఇంటికి వెళ్తున్న సమయంలో పాము ప్రత్యక్షమైంది. శివమార్కండేయ ఆలయం, అందులో శివరాత్రి ముందుగానే ఆలయంలో నాగపాము ప్రత్యక్షమవడాన్ని భక్తులు మహిమగా భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామస్తులు అటవీశాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. గ్రామస్తులంతా స్వచ్ఛందంగా శ్మశాన వాటికను సిద్ధం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. అటవీశాఖ భూమిలో శ్మశానాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. ఎంతో కాలంగా అదే భూమిని శ్మశానంగా ఉపయోగిస్తుంటే పట్టించుకోని అధికారులు ఇప్పుడిలా అడ్డుపడటం ఏమిటని గ్రామస్తులు నిలదీస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఓ మేనమామ కామాంధుడి అవతారమెత్తాడు. జైపూర్ మండలం దుబ్బపల్లెకు చెందిన వెంకటేష్ మేనకోడలైన వనితను ప్రేమిస్తున్నానని చెప్పి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేయడంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఉన్న నీలాద్రి శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకతీయుల కాలం నాటి నీలాద్రిలోని శివాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నెల 3వ తేదీ నుంచి 6 వరకు శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా కమాండోలు కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శిక్షణ పొందుతున్నారు. నెల రోజుల పాటు ఇజ్రాయెల్లో కఠోర సాధనలో నేర్చుకున్న సాహస విన్యాసాలను ఇక్కడ ప్రదర్శించారు.